అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. పివి రమేష్ గారితో ముఖాముఖిలో ఇది పార్ట్ 2. పార్ట్ 1లో వారి విద్యాభ్యాసము, వారి ప్రస్థానము, ఐఏఎస్లో యంగర్ డేస్లో వారు చేసిన వర్కు, అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్లో వారు చేసినటువంటి వర్క్ను గురించి ముచ్చటించడం జరిగింది. 2009లో తిరిగి ఆంధ్రప్రదేశ్కు ఏపీ క్యాడర్కి వచ్చాడు. వచ్చిన తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో, ఆ పైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ క్రూషల్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసి కొన్నాళ్ళు సీఎం గారి దగ్గర నుండి ఆ పైన రిటైర్ అయినాడు. రిటైర్ అయిన తర్వాత కూడా యాక్టివ్గా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని గురించి ఈరోజు ఈ సెకండ్ పార్ట్లో మనం ముచ్చటిద్దాం. రమేష్ గారు 2009లో తిరిగి వచ్చారు బ్యాక్ టు ది ఏపీ గవర్నమెంట్. ఎవరున్నారు అప్పుడు సీఎంగా? ఎక్కడ నీకు పోస్టింగ్ వచ్చింది? వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్? హౌ డిడ్ యూ? నేను తిరిగి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఏప్రిల్ 2009. అప్పుడు ఎలక్షన్ మధ్యలో ఎలక్షన్లు అయిపోగానే నన్ను కమిషనర్ ఇండస్ట్రీస్గా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. తర్వాత రోషయ్య గారు సీఎం అయిన తర్వాత నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ కింద, హెల్త్ డిపార్ట్మెంట్. ఎన్నాళ్ళు ఉన్నారు హెల్త్లో? 2 ఏళ్ళు ఉన్నాను సార్. 2 years. అండ్ హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్? ఏం చేయగలిగారు? ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. సెక్రటరీ హెల్త్గా గణనీయమైనటువంటి మార్పులు చేయాలి అంటే 5 సంవత్సరాల పాటు అని ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం. హెల్త్లో నా అభిప్రాయం సార్, నేను ప్రపంచంలో చూసినంతా కూడా ఆరోగ్యం, విద్య, ఆహారం, న్యూట్రిషన్ సెక్యూరిటీ, ఈ 3 కూడా ప్రభుత్వం యొక్క ముఖ్యమైన బాధ్యతలు. సేఫ్టీ, సెక్యూరిటీ, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఇవి కాకుండా పబ్లిక్ సర్వీసెస్లో ఈ 3 కూడా. వీటిల్లో మనకి అగైన్ ప్రభుత్వంలో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఇష్యూస్, హ్యూమన్ రిసోర్సెస్ని ఏ విధంగా అలైన్ చేసుకుంటాం, డిప్లాయ్ చేస్తాం, ఆ ఆర్గనైజేషన్ ఏమిటి. మనకున్న పెద్ద సమస్య హెల్త్ సెక్టర్లో ఏమిటంటే, ప్రైమరీ హెల్త్ సెక్టర్లో స్టాఫ్ ఎక్కువ ఉన్నారు కానీ డెలివరీ చాలా తక్కువ. ఖర్చు అక్కడ ఎక్కువ చేస్తున్నాం కానీ పర్ఫార్మెన్స్ తక్కువ. ఎందుకంటే కన్ఫ్యూషను, రోల్ క్లారిటీ లేకపోవడం, కావలసిన రిసోర్సెస్ కావలసిన టైంలో లేకపోవడం, సరైన స్టాఫ్ని డిప్లాయ్ చేయకపోవడం, వీటన్నిటికంటే ముఖ్యంగా ఒక టార్గెటెడ్ అప్రోచ్ లేకపోవడం. గేట్ కీపింగ్ సార్, రెఫరల్ సిస్టమ్ అనేది హెల్త్లో చాలా ముఖ్యం. ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఇప్పుడు నేను తలనొప్పి, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే మనకి టెర్షరీ హాస్పిటల్స్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ కానీ, అపోలో, మన ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకు తలనొప్పి వస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మన దారిలో ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కావాలంటే డబ్బులు కట్టాలి. లేదా ప్రైవేట్ హాస్పిటల్ అయితే, పబ్లిక్ హాస్పిటల్ అయితే మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. దీనివల్ల ఏమిటంటే ఓవర్ క్రౌడింగ్, స్పెషలైజ్డ్ సర్వీసెస్లో ఓవర్ క్రౌడింగ్ అవడం వల్ల క్వాలిటీ ఆఫ్ కేర్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా అలైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ టైంలోనే, అదే సమయంలో నేను నిజామ్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ కొంతకాలం చేశాను. తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా అడిషనల్ ఛార్జ్ చేశాను. కాబట్టి నాకు ఇటు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద, పాలసీ మేనేజ్మెంటే కాకుండా, కానీ ఒకటి గమనించింది ఏమిటంటే సార్, నేను అనుకున్న కాంప్లెక్సిటీస్ కంటే ఇంకా ఎక్కువ కాంప్లెక్సిటీస్, ఛాలెంజెస్ ఉన్నాయి. రెండవది, మనకి కావలసినంత కెపాసిటీ, కేపబిలిటీ సిస్టంలో లేదు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ మేనేజ్ చేసే కేపబిలిటీ. నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే, అప్పుడు కొంత వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు, డిఫిడ్ ప్రాజెక్ట్ నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకుని ఒక ప్రాజెక్ట్ సపోర్ట్ యూనిట్ అనేది ఏర్పాటు చేసి
టెక్నికల్ అసిస్టెన్స్, టెక్నికల్ ఇష్యూస్ మీద కానీ, మేనేజ్మెంటు, సూపర్విజను, క్వాలిటీ పారామీటర్స్. కానీ 2 సంవత్సరాలు సరిపోదు సార్. 2 సంవత్సరాలు హెల్త్ సిస్టమ్ని అభివృద్ధి చేయాలి, మార్పు తీసుకురావాలంటే కన్సిస్టెంట్గా లీడర్షిప్ 5 సంవత్సరాలు ఉండాలి. తర్వాత 2 సంవత్సరాల్లోనే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బేసిక్గా అసలు అది దట్స్ ఏ జనరల్ ప్రాబ్లం అనుకో, బ్యూరోక్రాటిక్ ప్రాబ్లము. మరి పాలిటీషియన్స్ కూడా ఎందుకు ఇది అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు. ఒక మినిమం 4 to 5 years టెన్యూర్ ఇవ్వండి, ఎవరిని యూ కాంట్ హోల్డ్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రిజల్ట్స్. బట్ ఎవరికి ఉండటం లేదు ఆ టెన్యూర్. ఎవరికి ఆ టెన్యూర్ లేనప్పుడు ఎవరిని నువ్వు యూ కాంట్ హోల్డ్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రిజల్ట్స్. సో ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్. అక్కడనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షైన్స్. దట్ 5 years టెన్యూర్ అనేది దట్ రియలీ గివ్స్ పీపుల్ టు అటువంటి సిస్టమ్ ఏదైనా స్టేట్ గవర్నమెంట్లో రానంత వరకు ఈ ఈ ఈ రొటేషన్ బేస్డ్ అపాన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎలిగేషన్స్, రికమెండేషన్స్ పడగలేదని చేయటంతో అడ్మినిస్ట్రేషన్ ఇస్ గోయింగ్ ఫర్ దిస్ థింగ్. ఐ ఫుల్లీ అగ్రీ. రెండవది ఏమిటంటే సార్, ఇప్పుడు ఒక ఏదైనా సెక్టర్, పర్టికులర్లీ సెక్టర్ లైక్ హెల్త్ కేర్ ఆర్ ఎడ్యుకేషన్, మీకు కంటిన్యూటీ అనేది ఎవరు వచ్చినా కూడా, ఏ ఆఫీసర్ వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా, ఎవరున్నా కూడా, ఏ డాక్టర్ ఉన్నా, ఒకే ఒక స్ట్రాటజీ, ఒక ప్లాను, ఒక ప్రోగ్రామ్ అనే కంటిన్యూటీ ఉంటే ఎగైన్ సమస్య ఉండదు. మనకి ఐఏఎస్లో ఇంకొక పెద్ద సమస్య, ఇది రాజకీయంగా కంటే కూడా ఇట్స్ ఏ పర్సనాలిటీ ఇష్యూ ఇన్ మై వ్యూ. మనం ఒక ఆఫీసర్ చేసింది ఇంకొకరు చేయరు, దాన్ని కంటిన్యూ చేయడం. అవును, అబ్సల్యూట్లీ. పర్టికులర్లీ ఇన్నోవేషను, ట్రాన్స్ఫర్మేషనల్ ఇంటర్వెన్షన్ చేస్తే అది రమేష్ గారి మోడల్ లేదా అవతల పడే మనం కొత్త మోడల్. సో బిగ్గర్ డ్యామేజ్ ఈజ్ యాక్చువల్లీ డన్ బై అవర్ ఓన్ కొలీగ్స్ దాన్ బై ది పొలిటికల్ సిస్టమ్.